కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కరుడుగట్టిన దోపిడీ ముఠాను గుర్తించిన పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక బీహార్ జైల్లో ఉన్న ది గోల్డెన్ థీఫ్ గా పేరొందిన సుబోధ్ సింగ్ మాస్టర్ మైండ్ గా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. గత నెల 3వ తేదీన కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన ఈ దోపిడీలో 82 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు నిందితులు దోచుకెళ్లారు. ఈ ఘటనలో షాప్ కు చెందిన 4 సిబ్బంది గాయపడ్డారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మకర్ అలియాస్ జగీరా సింగ్ ను వెలిచార్ల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 నిందితుల్ని బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి ట్రాన్సిట్ వారెంట్పై కరీంనగర్ కు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో ఈ ముఠా తెలంగాణతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నెంబర్ ప్లేట్లు వినియోగిస్తూ తప్పుడు పేర్లతో ముఠా సభ్యులు రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. చివరకు పీఎంజే జ్యువెలరీ షాప్ ను టార్గెట్ గా ఎంచుకుని ఘటన రోజున ఆయుధాలతో షాప్లోకి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరిస్తూ నగదు దోచుకునే ప్రయత్నంలో ప్రతిఘటన ఎదుర్కోవడంతో కాల్పులు జరిపి నగలతో పరారు అయ్యారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 13 మంది నిందితుల్ని గుర్తించిన పోలీసులు మిగిలిన నిందితులు మరియు దోచుకెళ్లిన ఆభరణాల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, లాడ్జి యజమానులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని కరీంనగర్ పోలీసులు సూచించారు. If I am saying that if this data cannot be revealed, that means it is meant to be kept confidential so that investigation does not get hampered. So with this we'll start. Andariki namaskaram. Ee roju mana Karimnagar district Karimnagar town lo 3rd May roju jarigina PMJ jewelry shop lo dakati case related mana major breakthrough ayindi. Deentlo unna involved unna gang members ki we have identified. ఈ రోజు ముగ్గురికి అరెస్ట్ చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్ ఇస్ అ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలామందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్స్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐల్ గివ్ ఫుల్ క్లారిటీ కి కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ వీ హ్యావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, దిస్ కేస్ has been minutely observed by our respected DGP sir also, under guidance of respected DGP CV Anand sir. ఆ తర్వాత DG Law and Order Mahesh Bhagwat sir, and guidance of IG Multi-Zone 1 Chandrasekhar Reddy sir, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped in this case and their team. SP Adilabad Akhil Mahajan, then DCP Task Force in Hyderabad Vaibhav and his team. So a lot of support we have got. In addition to officers from Karimnagar Police, all these officers have helped in Telangana and outside Telangana also. Chala mandito nenu maatladanu, cooperation తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నౌ ఫస్ట్ కేస్ రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. 3rd రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offendersలో ఒక అఫెండర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత he claimed to be a customer and some jewelry గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు, 11 to 11:05. ఆ తర్వాత ఇంకా 3 లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా 2 వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ టోటల్ 5 shooters ఇనిషియలీ ఉన్నారు. 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో 2 షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in assisting the offense. అతను ఈ ఆఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 arrests వీ హ్యావ్ డన్. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్,
also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతని ఇంటరోగేషన్లో మెయిన్ అది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఐ విల్ సే. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్నియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ రైట్. ఇంకొకటి చేయొచ్చు. సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు and why it is very difficult to catch them. Kani still our police team worked hard and we were able to catch some of them.